బ్లాగ్స్. నేనంటే మీరు చేపలు లెక్కనే మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే అండి. వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఈరోజు ఇంట్లో అందరు కష్టజీవులే. ఎర్రటి ఎండలో ఇలాంటి పని చేయాల్సిందే. ఎందుకంటే మాలాంటి పేదవాళ్ళకి ఇలాంటి కష్టం ఎప్పటికీ తప్పదు. చూడండి, మొత్తానికైతే ఈరోజైతే గట్టి అయితే వెళ్ళాలండి. చాలా గట్టి దగ్గరికి అయితే వచ్చేసాము. ఎన్ని రోజులు మనం వచ్చి కుదురికి చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి 10 రోజులు అయితే అయింది. 10 రోజులకి గట్టి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, గట్టు అదే కనపచ్చే కంపమండనే గట్టు. చూడండి, మనం చాలా దూరం నుంచి అయితే వచ్చామండి ఇలా దోకుంటా. చూడండి, ఆ శివర్లో మనకు కొట్టాలు కనిపిస్తున్నాయి కదండి, పట్టతో మనం డేర్లు వేసాం కదా, అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చేసాము దవ్వుకుంటా. ఈరోజు సండే కాబట్టి చాలా వరకు చాలామంది అయితే రాలేదండి. మేమైతే ఒక 3 బ్యాచ్లు అయితే వచ్చి దవ్వుతూ ఉన్నాము గడలు. చూడండి, అక్కడ ఒక బ్యాచ్, ఇక్కడ ఒక బ్యాచ్, ఇక్కడ నేను మా ఆయన దవ్వుతున్నాము, మా చిన్న అబ్బాయి. చూడండి, సండే రోజు కూడా రెస్ట్ కూడా తీసుకోకుండా పని అయితే చేస్తున్నాము. మాకంటూ సండేలు ఆదివారాలు గిదివారాలు అయితే ఏమి ఉండవండి. మనం ఒక ఊరికి పొరుగురికి వచ్చేకల్లా మనం పని మనమైతే చేసుకోవాలి. మనకు రెస్ట్ తీసుకున్నంత కూడా ఉండదు. మన పని మనమైతే చేస్తూనే ఉండాలా. చూడండి, మనం బతుకుదీరికి ఒక ఊరికి వచ్చాము, మన పని చేసుకొని అంతింతో డబ్బులు చేత పట్టుకొని మన ఊరికైతే వెళ్ళాలి. మనకు మొక్కజొన్న పొలం ఉంది కదండి, పొలం కోపించడానికి అయితే వెళ్ళాలా. మీకు చెప్పాను కదా, ఒక 10 రోజుల దాకా మనం వేరే ఊరికైతే వెళ్తున్నాం పనికని. 10 రోజులు అయితే అయ్యాయండి. 10 రోజులు అయిపోయి ఈ రోజుతో 10 రోజులు అయింది. చూడండి, ఇంకా 2 రోజుల కల్లా అయితే మనం మళ్ళీ మన ఊరైతే చేరుకుంటామండి. చూడండి, మనకు ఈ పొలంలో ఎంత సంపాదించామా, మన ఖర్చు ఎంత పోయిందా అనేది అయితే మీకు ఒకసారి వీడియోలో అయితే చూపించేది ఉంటుంది. చూడండి, చాలా అంటే చాలా బాగా కష్టపడినామండి ఈ చేరులో. మేమైతే మామూలు కష్టం కదా అది. మేము, మా పిల్లలము, మా 2 అబ్బాయిలు చాలా అంటే చాలా కష్టపడినాము. ఎంత కష్టపడితే అంత డబ్బులు సంపాదించామా అనేది అయితే మీకైతే నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా ఇప్పటికైతే 11 అయిందండి. ఇక్కడ చలి అట్నే పెడుతుంది, ఎండ కూడా అట్నే పెడుతుంది, 2 కలిసి ఉంటాయి ఇక్కడ. చలి ఎంత పెడితే పగులు ఎండ కూడా అంత ఉంటుందని అనుకోవాలి మనమైతే. 10:30 దాకా 10 దాకా 9, 10 దాకా అయితే ఫుల్గా అయితే చలి అయితే ఉంటుంది. కానీ ఇంకా ఆ చలికి అయితే అలాగైతే పని చేసుకుంటాం మనము. చలికి మనసుకు వచ్చి పని చేసుకుంటేనేనండి మనకు గడలు పడేది. ఎండబడేస్తే గడలు మనకు కనపడవు, మనం కూడా పని చేయలేము. చూడండి, మనం ఈ లాస్ట్ కట్ అయితే అయిపోతుంది. ఇంకా మనం ఏంటంటే ఈరోజు రేపు చుట్టూ మొత్తం చేను చుట్టూ మొత్తం తొగి ముక్కేసేది అయితే ఉంటుంది. చూడండి, లాస్ట్ కాటకైతే ఇంకా గడలు అయితే తోగుతున్నాముగా. ఇంకొక కాట పడుతుందండి. ఎన్ని కాటలు మనం వేసింది పొద్దుతో? 5 కాటలే. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చిన కాంచి అయితే 5 కాటలు అయితే వేసాము.
ఆల్రెడీగా అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. 5 కాటా అంటే ఏందబ్బా అనుకోవచ్చు. తూకం అండి. మేమైతే ఇక్కడ తూకాన్ని కాటా అంటున్నాము. ఎందుకంటే మనం గడ్డలు ముక్కేసిన తర్వాత సంచులకి ఇచ్చిన తర్వాత కాట అయితే పెడతాం కదండి, తూకానికి అయితే అనిపిస్తాము. ఇంకా ఇన్ని కేజీలు 60 కేజీల 70 కేజీల అలాగైతే ఉంటుంది. ఐదు కాటాలు తగినామండి మేమైతే. అంటే అప్పటికి 5 రోజుల్లో 10 రోజులు, 5 రోజుల్లో 10 రోజులు అయిందండి ఈ రోజుతో. ఇంకా ఒక కాట లాస్ట్ కాట అయితే పెట్టుకొని ఇంక మనమైతే ఊరికి వెళ్ళేది అయితే ఉంటుంది. ఇంకా మనం మళ్ళీ వెళ్ళి మన మొక్కజొన్న కోపిద్దా, మన ఊరికి వెళ్ళాలి మళ్ళా. ఈ ఎండకైతే పార పెట్టి నాకైతే నీరసం అయితే వచ్చిందండి. పక్కకి వచ్చి అయితే కూర్చున్నాను. మా చిన్న అబ్బాయి తీయమ్మ నువ్వు కాదు చేతులు కలుగుతారు. ఏమా ఇక్కడ కూడా పానీపూరి వచ్చింది మనకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనమైతే ఆ శివరికి అయితే వచ్చేసాము ఈరోజు. చూడండి, ఇంత చివరికి వచ్చిన తర్వాత ఏమైందంటే మన వాళ్ళకి ఇక్కడ ఐస్ బండి ఒకసారి చూడండి ఇక్కడ ఏంటంటే వచ్చేసి ఈ చుట్టూ అడవిలో ఈ పల్లెటూరులో అయితే ఇలాగైతే ఊర్లో అయితే పెద్దగా అమ్మరండి. ఇక్కడ పనులు చేసే వాళ్ళ దగ్గరికి అయితే బాగా వస్తారు. ఇక్కడ తీసుకొని ఇక్కడ చూడండి ఆయన ఎలా వచ్చాడో పానీపూరి బండి తీసుకొని. రారా పవన్ దఫందా. చూడండి, మనమైతే ఇక్కడైతే పొలంలోనే ఉన్నామండి. మనం పొలంలో ఉన్నా కానీ మన దగ్గరికి పానీపూరి బండి అంటే అదేనండి స్పెషల్ అంటే. చూడండి, ఈ రోజుతో అయితే మా పొలం అయితే ఇక్కడైతే మనం రైతుకైతే గడ్డనైతే వేసేసామండి అని దొగి. చూడండి, చాలా అక్కడ కనపడుతున్నాయి కదండి మన గుడిసెలు, అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇదే గట్టు లాస్ట్గా గట్టు అంటారు ఏమంటారా దీన్ని? గట్టేనా? ఏదో ఒకటి ఎందుకనాలరా. గట్టి అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇన్ని రోజులకి 10 రోజుల తర్వాత అయితే గట్టి అయితే ఎక్కాము. చూడండి, ఫస్ట్ వీడియో మనం అక్కడ స్టార్టింగ్లో మన ఛానల్లోనే ఫస్ట్ వీడియో అండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒకసారి పెట్టాం కదా, మన ఛానల్ అయితే ఉంది వీడియో. చూడండి, చూడండి మా సుభాష్ 4 ప్లేట్లు కావాలమ్మా నాకు అని అంటున్నాడు. స్పెషల్ ఏంటంటే ఇదేనండి, మనకు ఏంటంటే ఊర్లో పానీపూరి అమ్ముతారు, కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన పని దగ్గరికి అయితే అన్నీ వస్తూ ఉంటాయి ఇలాగా. ఏంది అట ముందు వేసిరా? ఎంతన్నా ఒక్క ప్లేట్ ఎంత? 10. చూడండి, ఇక్కడైతే పానీపూరి అయితే తింటున్నాము. తినడానికైతే వచ్చామండి. సాయంత్రం పూట పని చేస్తూనే వచ్చేసాము ఇలాగే. ఏమో తెలు అన్నా అది లేదే కట్లెట్. నువ్వు ఓన్లీ పానీపూరి. చూడండి మన వాళ్ళైతే ఎలా తింటున్నారో. పని చేసేసి సొక్కుపడిపోయామండి. మన పొలం అంతా బయటికి వేసేయాలకల్లా నీరసం అయితే వచ్చేసింది. చూడండి, ఇక్కడ అన్నయ్య వాళ్ళిద్దరైతే ఇలాగైతే పొలం దగ్గరికి అయితే వస్తుంది బండి మనకు. వాళ్ళ భాష మనకు రాదండి. వాళ్ళైతే హిందీలోనో మళ్ళీ కన్నడలోనో మాట్లాడుతున్నారు.
సుభాసు నువ్వు మీ నాన్న దగ్గరికి పోదురా. హాయ్ ఫ్రెండ్స్ అను, బాయ్ ఫ్రెండ్స్ అను, బాయ్. చూడండి వెయ్యండి. నేనైతే ముందు తినాలి పానీపూరి అని అంటుంది. ఏమండి పని చేసి చేసి అలిసిపోయామండి 10 రోజులు. టార్చర్ అంటే ఈ పని మామూలు పని కాదండి. ఇలాంటి పని చేయాలంటే చాలా కష్టంగా ఉంది. కానీ అలాగైతే చేసేసాము. చాలా సంతోషం కూడా ఉందండి దీంట్లో, ఈ పనిలో అయితే అందరితో సరదాగా అయితే బాగుంది. చూడండి పానీపూరి బండికి అయితే వచ్చాము. చూడండి ఎలాగైతే పానీపూరి పెడుతున్నారో. చూడండి ఫ్రెండ్స్, ఈడ ఏమో పెద్ద అమాయకుని మాదిరికుంటాడు. మేము పని చేసే వాళ్ళైతే ఇలాగైతే ఉన్నామండి పనిలో. మేమైతే ఇంటి దగ్గర అయితే బాగుంది, నీట్గానే ఉంటాం. చూడండి పానీపూరి ఇలాగైతే పానీపూరి అయితే మాకు పొలంలోకైతే వచ్చేసిందండి. ఈరోజు అయితే ఇలాగైతే పానీపూరిని ఎంజాయ్ చేస్తున్నాము.